నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ సండే మా అత్తమ్మ కోపం వచ్చి మా చెల్లి పీకైతే పట్టేసుకున్నది. అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయాల్సిందే. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. మీరు అనుకోవచ్చు ఏందక్కా సండే అంటే ఇంట్లో పని మొత్తం ఏం చేసుకోలేదా మార్నింగ్ టైము మీరు? అంటే పొద్దున పనులు ఇప్పుడు చూపిస్తున్నావా అని. లేదండి, ఉదయం పనులు ఉదయం చేసేసుకున్నాము. ఇది వచ్చేసేసి ఈవినింగ్ రొటీన్ మాట. అంటే ఈవినింగ్ ఏముంటుంది, అన్నం ఉన్న దాంట్లో ఊడ్చిపెట్టి కూరలు అన్నాలు మొత్తం తీసి పెట్టేసేసి ఇంకా మనం నెక్స్ట్ ఏదన్నా మళ్ళీ అంట్లే తోమేసుకొని కసులు కొట్టేసుకోవడం అనేది రొటీన్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాయ్ పెట్టుకొని తాగేసేయడము. ఇప్పుడైతే నేను మా మరిది అయితే మార్నింగ్ చేపలు అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. అదైతే నేను మార్నింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే నేను మా మరిదికి చిలక చెప్పినట్టు చెప్పినాను, అన్న చేపలు తెస్తే కేజీన్నరనే తీసుకొనిరా, ఎక్కువ తీసుకొని రావద్దని. ఎందుకంటే ఎన్ని చేపలు తెచ్చినాక అడగాల్సింది నేనే మాట. వాళ్ళకేమండి కొట్టించుకురావడానికి చేపలు 2 కేజీలు కాకుంటే 3 కేజీలైనా తీసుకొని వస్తారు. కాకుంటే నాకు ఇక్కడ క్లీన్ చేస్తే ఎవరు లేరు. ఆ చేపల్ని నేనే క్లీన్ చేయాలా, అలాగే వాటిని నేనే వండాలి మాట. నాకెందుకు అంత రిస్క్, నేను ఎంత వండగలను అంతనే తెచ్చుకున్నాను, ఎంత క్లీన్ చేయగలను అంతనే చేయొచ్చని నేను అందుకే మా మరిదికి అదే పనిగా చెప్పినాను. అన్న కేజీన్నర చేపలు మాత్రమే తీసుకొని రాని, అప్పుడే నాకు ఇవి క్లీన్ చేసేకి కొంచెం ఈజీగా అనిపిస్తుందని. అట్లానే మా మరిదికి చెప్పంగా సరేలే అని 1 కేజీన్నర చేపలు అయితే తీసుకొని వచ్చినాడు. ఇంకా అవి తీసుకొని వచ్చింటే సండే నేను మొత్తము మళ్ళీ మాకు ఇంకొక ప్రాబ్లం అయితే ఉండమాట. సండే చేపలు క్లీన్ చేయడానికే నాకు వాటర్ అస్సలు లేకుండా ఇంకా వాళ్ళ ఇంటికి అంటే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికాడవి ఒక బిందె నీళ్ళు ఎత్తుకొని వచ్చి ఎలాగో అలా చేపలు అయితే నీట్గా కడిగి పక్కన అయితే పెట్టేసినాను. ఏంటక్క ఎలాగో ఒక అలా అంటున్నావు, మళ్ళీ నీట్గా కడిగి పక్కన పెట్టినాను అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఒక బిందె నీళ్ళు అయితే కాదు, అంటే మన వాటర్ క్యాన్ ఉంటుంది కదా, క్యాన్ నిండా వాటర్ తెచ్చుకొని అయితే నేను ఈ చేపలని శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసినాను. అంటే నేను దాంట్లో ముందే సాల్ట్ వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది. ఇంకా ఇలా ఈవినింగ్ 4 అట్లా అవుతుంటుంది. ఆ టైంలో నేను అంట్లు మొత్తం వేటేసుకొని ఇంకా కసులు కొట్టేసుకొని ఈ చేపలకి మసాలాలు పట్టిద్దామని అయితే కూర్చున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి. మా ఇంట్లో మా చెల్లి ఫిష్ అంటే అస్సలు చేయరన్నమాట. వంట మటన్ కానీ చికెన్ కానీ చేస్తారు. వాళ్ళకి చేపలు రావు, చేస్తే నేను మాత్రమే చేయాలి కాబట్టి ఇంకా దాంట్లోకి ఏమేమి మసాలాలు కావాలో ఆ మసాలాలు అన్నీ అయితే నేను తెప్పించుకున్నాను. అలాగే మనకి ఫిష్ ఫ్రై అంటే మెయిన్గా ఉండాల్సింది కార్న్ఫ్లవర్, నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి, లేదంటే మైదా పిండి, శనగపిండి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ మెయిన్గా తెప్పించింది బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లవర్ మాట. అంటే మాది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి మా సైడ్ అయితే అవి దొరకవు, సిటీ నుంచే తీసుకొని రావాలి కాబట్టి మా మరిది మార్నింగ్ మార్కెట్కి వెళ్ళింటే అప్పుడే ఫోన్ చేసి చెప్పేసినాను 6 గంటలకే నాకు కంపల్సరీగా చేపలు తీసుకొని వస్తే ఇవి తీసుకొని రానని. ఇంకొక 50 రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంక వదిన నువ్వు ఇన్ని డబ్బులు పెట్టి ఇవన్నీ తెప్పించినావు, ఇది మాత్రం ఫ్రై ఎత్తిపోయిందంటే డబ్బులు మొత్తం నువ్వే కడతావు చూడు ఈ చేపలకి అని అన్నాడు. ఇంకా ఏం చేస్తాను, నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ నేను బాగా చేస్తానని అందుకే చెప్పేసిన. నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను చాలా అంటే చాలా బాగా చేస్తానని. ఇంకా కూర్చొని అయితే వీటికి అన్నీ నీట్గా మసాలాలు అయితే పట్టిస్తున్నాను. ఫస్ట్ ఏం చేసినానంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం వాటర్, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి ఇవన్నీ వేసి కొంచెం మంచి ఏమంటారు గ్రేవీలు అక్కడ కలిపేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు నేనైతే దాంట్లో వేసేస్తున్నానండి. వేసేసి దీనిలోకి మంచిగా మసాజ్ అయితే చేసేస్తున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా యూజ్ చేసినాం. మీ దగ్గర ధనియాల పొడి ఇంకేమన్నా ఉంటే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసి మంచిగా పట్టించేసినాను. మీలో ఎవరికన్నా ఫిష్ ఫ్రై రెసిపీ కానీ అలాగే ఫిష్ కర్రీ రెసిపీ కానీ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మీకు కావాలంటే మన ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి, నమ్మండి నిజంగా. ఈ ఫిష్ ఫ్రై నేనైతే ఇలా నీట్గా మసాలా కలిపి పక్కన అయితే పెట్టేసాను అనమాట. 1 గంట దీంట్లోకి నిమ్మకాయ కూడా పిండినాను, ఆయిల్ కూడా వేసినానులేండి. ఇలా వేసి పెట్టేసిన తర్వాత ఇంకా నేను 1 గంట సేపు అయితే రెస్ట్ ఇచ్చేసినాను. ఆ గ్యాప్లో నేను పొయ్యి బయట కొంచెం పనులు అయితే చూసుకొచ్చుకున్నాను అనమాట. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే చాలండి మా పిల్లలు వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు ఇలా నన్ను డిస్టర్బ్ చేయడానికి. అందుకే ఈ మధ్య నాకు లాంగ్ వీడియో షూట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఇంకేముంది అలా ఆ చేపలకి అలా రెస్ట్ ఇచ్చేసేసి నేనైతే ఇక్కడ బయటకు వచ్చేసి అంట్లన్నీ అయితే వేసేసుకున్నాను. మనం ఉండేది పల్లెటూరులో కాబట్టి ఇక్కడ ట్యాప్స్ సింకులు అలాంటివి ఏమి ఉండవండి, మా ఇంట్లో అసలుకే లేవు మాట. ఇలా అన్నీ బయట వేసేసుకొని నీట్గా ఒక టబ్బుకు నీళ్ళు తీసేసుకొని కడుక్కున్నాలన్నమాట. అవును, ఈ 2026లో కూడా మీరు ఎవరైనా ఇలా రోడ్డు మీద అంట్లు వేసుకొని కడిగే వాళ్ళు ఉంటే కదా నాకైతే డెఫినెట్లీ కామెంట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఇలా మేము ఒక్కరమేనా ఇంకా ఎంతమంది అని ఉన్నారని జస్ట్ నాకు ఒక క్యూరియాసిటీ మాట. ఇలా మేము ఒక్కరమే చేసుకుంటామా, మీరు కూడా చేసుకుంటారని. మా ఊర్లో అయితే ఇదే మాట. అదే కర్నూలులో అంటే సిటీలో కొంచెం సింకులు ఉంటాయి కాబట్టి వాళ్ళు లోనలోనే కడిగేసుకుంటారు, కానీ మాకు అంత ఛాన్స్ అస్సలకి లేదు. ఇంట్లో కసులు కూడా అయితే కొట్టుకొని వచ్చేసినానండి. మరి మీరు అనుకోవచ్చు అక్క మీ ఇంట్లో మీ చెల్లి మీ అక్క కూడా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడ వినారు, వాళ్ళు ఏం పనులు చేయరని. ఈ రోజు అయితే షిఫ్ట్ అంటే నాదండి, సండే కాబట్టి అందులో చేపలు కాబట్టి నేనైతే కుక్ చేస్తాను అనమాట. మా చెల్లి మటన్ కర్రీ అయితే వండింది. అలాగే ఇంకా మా అక్క అంటారా, మా అక్క హాలిడేస్ ఇచ్చినారని పిల్లలకి ఒక 1 మంత్ అయింది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అనమాట. ఇంకా ఈ మంత్లో స్కూల్స్ ఓపెన్ అయితే కాబట్టి ఇంకా మా అక్క మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. తర్వాత
మా అక్క కూడా ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తుందండి. అవును, మీలో ఎవరైనా ఇలా మాలా ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎలా ఉంటున్నారు, గొడవ పడుతున్నారా, లేదంటే బాగా పీస్ఫుల్గా ఉంటున్నారా, అసలు మీరు ఇంట్లో అయితే ఎలా పనులు చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఒక మాటలో చెప్పానండి మా ఫ్యామిలీ గురించి. మా ఇంట్లో మేము చాలా మంది ఉంటాం కాబట్టి తోటికోడళ్ళము ఏం చేస్తామంటే మార్నింగ్ ఒకరం చేసుకుంటాము, ఈవినింగ్ ఒకరం చేసుకుంటాము. మేమిద్దరం ఇలా ఒక పని చేస్తే ఇంకొక పని చేస్తారన్నమాట. అలా ఒకరి తర్వాత ఒకరం పని అయితే చేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా చెల్లికి ఈరోజు చేత కాలే అనుకో, మా చెల్లికి మేము ఏం చెప్పమండి, నేను మా అక్కనే చేస్తాం. మా అక్కకి చేత కాలేనప్పుడు మా అక్కకి రెస్ట్ ఇచ్చేసి నేను మా చెల్లి మాత్రమే చేస్తాం. అలా మాట. ఇలా ఉంటే నిజం చెప్తున్నా ఉమ్మడి కుటుంబాలకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎన్నాళ్ళున్నా కలిసిమెలిసి ఉండొచ్చు. ఇలా అయితే మేము చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గొడవ అయింది అన్నా కదండి, నిజంగా మాట మా అత్తకి అలాగే మా చెల్లికి పెద్ద గొడవ అయితే అయింది. ఎందుకు అంటే మా చెల్లికి 2 days అయిందండి, హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. అంటే 2 days కాదు, ఒక 4 days బ్యాక్ నుంచి మా చెల్లికి ట్రోత్ ఇన్ఫెక్షన్ అయ్యి, అంటే గలిగలు అంటారు కదా, అవైతే అయినాయి అన్నమాట. ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత అవైతే తగ్గిపోయినాయి. అత్తమ్మ ఏమంటుందంటే వీటికి అన్నిటికీ ఏ ట్యాబ్లెట్లు అయితే పనిచేయవు, ఇలా బూడిద పెట్టి రుద్దించుకొని మెడిషాలు ఇరిపించుకుంటేనే మీకు పనికొస్తాయి అమ్మా, మీరు ఏదో సోకులకి ట్యాబ్లెట్లు వేసుకుంటారని మంచి కోటింగ్ అయితే ఇచ్చింది మాట. మా అత్తమ్మకి ట్యాబ్లెట్లు వేసుకోవడం అనేది అంటే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అవి తగ్గవు చేయవు, మీరు వేలు పెట్టి అట్లాంటి మందులు వేసుకుంటారు కాబట్టి ఇలా రుద్దించుకో తగ్గుతుందని అత్తమ్మ చెప్తానే ఉంది మాట. అయినా మా చెల్లి ఎన్నుకున్న ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నది. అందుకే మా అత్తమ్మకి మా చెల్లికి అయితే గొడవైంది. ఇంకా దాని తర్వాత మా చెల్లికి మా అత్తమ్మ ఇలా బూడిద తీసుకుని అయితే తోముతుంది మాట. అవును, మీలో ఇలా అంటే హోమ్ రెమెడీస్ ఎవరైనా పాటించే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే మా అత్తమ్మ ఉంది మాట. ఇలా ప్రతి ఒక్కరికి ఏమన్నా అయితే చేస్తుంది. మా చెల్లికి ఇంకా కలిగలేనాయి కాబట్టి తనైతే మంచిగా ఇక్కడైతే రుద్దుతుందండి. రుద్ది మెడిషాలు అంటే తల అటు ఇటు తిప్పి ఇడిసింది మాట. అలా ఇడిచినప్పుడు పలుక్కుమని సౌండ్ అయితే వచ్చింది. ఇంకా మా చెల్లికి ఇక్కడ మెడబట్టేయడం, ఈ గలిగలు కావడం, అంటే మీకు తెలుసు కదా గలిగలు అంటే గొంతు కింద చింతపిచ్చలు అక్కడ ఉంటే అవి అయితే చాలా అంటే చాలా నొప్పేస్తుంది. ఇంకా చూడండి అత్తమ్మ నీట్గా వాటిని అయితే మసాజ్ అయితే చేస్తుంది. అలా మసాజ్ చేసిన తర్వాత నిజం చెప్తానండి, మా చెల్లికి ట్యాబ్లెట్లు వేసుకున్న మరుసటి రోజు మళ్ళీ ఒకరోజు క్యూర్ అయ్యి మళ్ళీ 2 daysకి స్టార్ట్ అయినాయి. కానీ ఇలా రుద్దించుకున్న తర్వాత మా చెల్లికి అస్సలు స్టార్ట్ కాలేదు, అంత బాగా రుద్దింది మా అత్తమ్మ. అలా రుద్దిన ఒక 1/2 hour తర్వాత మా చెల్లి చెప్పింది మాట, అత్త రుద్దినందుకు తగ్గినాయి అక్క, మేలైంది నేను ఇలా రుద్దించుకొని అని. మీలో కూడా ఎవరికైనా ఇలా అయితే కన్నా నేను ఈ వీడియోలో చూపించినాను కదండి, అదేవిధంగా ఇలా రుద్దించుకోండి, తగ్గిపోతుంది అన్నమాట. ఇది నేను ఫిష్ ఫ్రై చేస్తుంటే ఏందబ్బా అరుపులు వస్తున్నాయని నేనైతే బయటికి వెళ్ళి చూస్తే అత్తమ్మ మా చెల్లికైతే ఇలా రుద్దుతుంది. ఇంకా అంతేనండి. ఈ ఫిష్ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ముక్క ఉప్పు కారం పసుపు మసాలాలు బాగా పట్టేసుకున్నాయి. ఇంకా మా చెల్లికి కొంచెం రిలీఫ్ అయిన తర్వాత తన పెయిన్ మొత్తం తగ్గిన తర్వాత తానే చపాతీలు చేసింది మాట, నేనేం చెప్పలేదు. ఇంకా చపాతీలు తిక్కి పక్కన పెడితే నేనైతే ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఇదండి మా ఉమ్మడి కుటుంబంలో మేము ఇలానే ఉంటాము. సరే, కానీ నా ఫిష్ ఫ్రై మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు నచ్చింది, మన ఛానల్ మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అయితే పెట్టండి అబ్బా. సరే మరి, బాయ్ బాయ్. ఇదే మన ఈ చిన్న వీడియో మాట. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకే మరి, బాయ్ ఆల్.